ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి సహోదరులకు మాకు మీ అందరికీ ప్రభువు నామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దిన మన వాక్య భాగము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8 కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనేటువంటి యొక్క భాగాన్ని గురించి మనం తలస్తున్నాం. ఈ దినము కూడా మనము తలంచవలసిన విషయం ఏంటంటే, మనము నేడు దినం కూడా చూసినాము ఎఫెసీ సంఘాన్ని గురించి. ఈ చివరి దినాలలో ఉన్నటువంటి మనకు సంఘముగా ఉన్నటువంటి మనము, లేక సంఘములో దూతలుగా సంఘములో సేవ చేస్తున్నాం, సంఘములో బాధ్యత వహిస్తున్నాం, సంఘములో పెద్దలుగా బాధ్యత వహిస్తున్నాం, పరిచారకులుగా కావచ్చు, సంఘములో సంఘ క్షేమం కొరకు సంఘాలను నడిపించే విషయంలో, ఒకవేళ సంఘములో సంఘం నుంచి పరిచయం కూడా వెళ్తున్నాం. మనందరికీ చెప్పేటువంటి మాట ఏంటంటే, సంఘపు దూతకు రాస్తూ ఉన్నటువంటి విషయాలు. ఎక్కడ ఉన్నటువంటి సంఘాలు అంటే 7 సంఘములు ఆసియాలో ఉన్నాం. మనం కూడా ఆసియాలోనే ఉన్నాము కాబట్టి సంఘములో ఉంటున్నాము. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. సంఘములోనే ఎందుకు ఉండాలి, ఇండిపెండెంట్గా ఎందుకు ఉండదంటే, రేపు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడేది సంఘము అని మనకు తెలుసు. సంఘము కొరకే ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినాడు. ఎఫెసీ పత్రికకు చెప్పినట్టుగా ఆ సంఘము పవిత్రమైనది గాను, నిర్దోషమైనది గాను, నిష్కలంకమైనటువంటి యొక్క సంఘముగా ఉండాలని ప్రభు యొక్క కోరిక వాక్యం చేత ఉదక స్థానము చేయించుతున్నటువంటి సందర్భం మనకు కనబడదు. అదే ఎఫెసీ సంఘం గురించి అంటాడు, క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతకు సమరూపములోనికి రావాల్సినట్టుగా సంఘము ఉన్నట్లు మనం చూడగలం. అందుకొరకనే ప్రియులారా, ఈ దినమున కూడా ఒక ప్రాముఖ్యమైన సంఘాన్ని గురించి, 2వ సంఘము స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, మొదటివాడును కడపటివాడునయ్యుండి. మొదటివాడును కడపటివాడును. అందుకనే ఆరంభము కంటే అంతము. మొదటివాడు ఆయనే, కడపటివాడు కూడా ఆయనే. ఆది ఆయనే, అంతము ఆయనే. ఆయనకు ఆది అంతము లేనటువంటి దేవుడు ఏమని చెప్తున్నాడు అనంటే, సంఘములో మా స్మరణ సంఘానికి చెప్తున్నటువంటి మాట, మొదటివాడు కడపటివాడు మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను నీ దరిద్రుడు నేను ఎరుగుదును, అయినను నీ ధనవంతుడివే. స్మరణలో ఉన్నటువంటి సంఘము ఏ విధంగా ఉందంటే, నీ శ్రమ పడుతుంది, నీ దరిద్రత అయినను నువ్వు ధనవంతునివే. ఒకవేళ భూలోక సంబంధంగా నువ్వు శ్రమ అనుభవిస్తున్నా, దరిద్రత అనుభవిస్తున్నా, నువ్వు ధనవంతునివే ప్రభు దగ్గర. ఇక్కడ నువ్వు దరిద్రుని కావచ్చు కానీ ప్రభు దగ్గర ధనవంతునివి. ఆత్మ విషయమై దీనులు, లేకపోతే బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. భూలోకంలో ఏదో ధనము సంపాదించుకొని నాకు ఇన్ని బిల్డింగులు ఉన్నాయో చూడు, ఇంత ఆస్తి అంతస్తుందని చెప్పేసి అనుకుని మురిసే వారికంటే కూడా బీదలైన మీరు ధన్యులు. అందుకనే స్మరణ సంఘాన్ని గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, ఈ సంఘంలో ఏమి లోటు లేనటువంటి సంఘం, దేవునికి అయిష్టమైనదిగా లేదు, మంచి సంఘం కనపడుతుంది. స్మరణ అంటే బోలము అని అర్థం. బోలము అని అంటే నిత్యత్వాన్ని చూపిస్తుంది. బోలము నిత్యత్వాన్ని చూపిస్తుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత మనకు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చూడగలము. నికోదేము అనేటువంటి పరిసయుడు మొదటి రాత్రి వేళ వచ్చినటువంటి యొక్క నికోదేము తర్వాత అరిమత్తయి, యోసేపు ఏం చేసినారు అనంటే, వారు ఇదే బోలముతో తీసుకొని వచ్చినటువంటి సందర్భము మనకు చూడగలం. నేను చదువుతున్నాను, గమనించండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 39. మొదటి రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తీసుకొచ్చినాడు. యేసు ప్రభువు వారి యొక్క దేహానికి బోలము ఏం చూపిస్తుంది? నిత్యత్వము, ఎల్లప్పుడూ ఉండేటువంటిది, చెడిపోకుండా ఉండేటువంటి యొక్క నిత్యత్వాన్ని చూపిస్తుంది బోలం. అందుకొరకనే బోలము, స్మరణ అంటే బోలము అని అర్థం. బోలము కాబట్టి బోలము నిత్యత్వాన్ని చూపిస్తున్నట్టుగా ఈ సంఘము కూడా ఏముందంటే, ప్రభు కొరకు మరి బోలము లాగా ఎల్లప్పుడూ ఉండే సంఘముగా ఉంటున్నటువంటి సందర్భము. ఒకవేళ దరిద్రంగా ఉన్నా, కష్టములో ఉన్నా నువ్వు ధనవంతునివే అంటాడు. తాము యూదులమని చెప్పుకోను, యూదులు కాకుండా మోసం చేసే వారి వచ్చిన కూడా దూషణ, ఇవన్నిటి కూడా పొందబోతున్నాయి. అయినా నువ్వు పొందబో శ్రమలకు భయపడొద్దు. దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నందుకు
దేవుని యొక్క ప్రజలుగా ఉన్నందుకు నీకు శ్రమ, నిందే, అవమానము, కష్టము ఇవన్నీ ఉన్నాయా? దరిద్రత ఏందండి, మేము ప్రభు నమ్ముకున్నాము కానీ మాకిన్ని శ్రమలేంది, మాకిన్ని దరిద్రత లేంది, ఇన్ని కష్టాలేమనుకుంటున్నారా? దిగులు పడొద్దండి, దిగులు పడొద్దు. నువ్వు ధనవంతునివే, దేవుని ధనవంతునివే. కాబట్టి ప్రభు కొరకు సాక్ష్యంగా నువ్వు నిలవబడు. స్మరణ సంఘము అన్ని పరిస్థితుల్లో ఉన్నా కూడా నీవు ధన్యునివే అని చెప్తున్నారు, నీవు ధనవంతుడివే అని చెప్తున్నటువంటి మాట. భయపడొద్దు, నీవు పొందబోవు శ్రమలకు నీవు భయపడొద్దు, దూషణకు భయపడబాకు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినముల వరకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. కాబట్టి పిల్లారా, యేసు ప్రభు వారిని నమ్ముకున్నందుకు శ్రమలు వస్తున్నాయా? ఇతరుల వల్ల, లేక సంఘములు కావచ్చు, బయటి వాళ్ళ వల్ల కావచ్చు, రకరకాల నిందలు వస్తున్నాయా? నష్టం కలుగుతుందా? రోగముల, నొప్పి, బాధ, వేదన ఏమున్నా దిగులు పడబాకు, దిగులు పడొద్దు. నీవు ధన్యునివి, అదృష్టవంతుని. బైబిల్ ప్రకారంగా నా నిమిత్తము మీరు జనులు నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డమాట పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీకు ఫలం అధికమవుతుంది అన్నాడు. అందుకని శోధన సహించువాడు ధన్యుడు. అటివాడు శోధనకు నిలవబడితే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు జీవ కిరీటము పొందునని యాకోబు పత్రిక 1:12 ఉన్నది. కాబట్టి స్మరణ సంఘము దేవుని కొరకు శ్రమ, నిందే, అవమానము, కష్టమైనా కూడా ఆదరణగా ప్రభు బలపరుస్తున్నాడు. నీవు ధన్యునివే, లేక నీవు ధనవంతునివే, నువ్వు భయపడకు, నువ్వు భయపడకు, నేను నీకేమిస్తానంటే జీవ కిరీటం ఇస్తాడు. 11వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. రెండో జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు రెండవ మరణము లేదు అని చెప్పబడుతుంది. స్మరణ సంఘానికి దేవుడిచ్చే మాట ఏంటంటే, జయించేవానికి. ఏంటి జయించాలా? నీ శ్రమ, నీ దరిద్రత, నీవు ఏ విషయంలో శ్రమ పడుతున్నావో, ఏ విషయంలో కష్టపడుతున్నావో, ఏ విషయంలో దరిద్రుడిగా ఉన్నావో భయపడబాకు. ఇవన్నిటి నుంచి అధిగమించు. అందుకనే విశ్వాసమునకు కలుగు పరీక్షను నిరీక్షణ పుట్టిస్తుందని, విశ్వాసంగా నమ్మకంగా ఉండడానికి కొరకు నువ్వు సిద్ధంగా ఉండు, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అంతేకాదు, రెండవ మరణము ఏమాత్రము లేదు, జీవ కిరీటం అంట. చిన్న సందర్భాన్ని నేను చెప్పి ముగింపులోనికి వస్తాను. మన యొక్క అందరికీ ఎంతో బాగా పరిచయం యొక్క వ్యక్తి పౌలు గారు తాను ఏ విధంగా ఆరంభంలో దేవునికి విరోధంగా ఉన్నాడు, ఆ తర్వాత ప్రభు అతన్ని దర్శించినాడు, అతడు దేవుడు రక్షించబడ్డాడు, దేవుని సేవకు పిలువబడమే కాక దేవుని కొరకు ఎన్నో విషయాలలో ఎదుర్కొంటూ వెళ్ళినాడు. ఎన్ని కష్టాల్లో, శ్రమలో, నిందలు, అవమానాలు ఇవన్నీ ఎదుర్కొంటూ వెళ్ళినాడు. మనందరికీ తెలుసు. తను చివరి సమయాల్లో చెప్తున్న మాట ఏంటంటే, 6వ వచనం 2వ తిమోతి పత్రిక 4:6లో, నేను ఇప్పుడే పానార్పణగా పోయబడుచున్నాను, నేను ఎడలిపోవు కాలం సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడితే నా పరుగు కడముట్టించి విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. చూసినారా? ఏ కిరీటం ఉందట? నీతి కిరీటము. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభువు కొరకు నమ్మకంగా జీవించేటువంటి వారికి పరుగు, ఇక్కడ చెప్తున్నటువంటి విషయం, నేను విశ్వాసం కాపాడుకున్నాను. నా పరుగు అంటే పౌలుకు వచ్చేటువంటి శ్రమలు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు, ఇవన్నిటి నుంచి తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. చివరికి తనకు వచ్చినది ఏంటంటే నీతి కిరీటం. నీతికి ఇంత కూడా చెప్తూ వచ్చినాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 12వ వచనము, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం. స్మరణ సంఘానికి దేవుడు ఏమిస్తానంటున్నాడంటే జీవ కిరీటం. శోధన జయిస్తే నీవు కూడా ఆ విధంగా, నేను కూడా ఆ విధంగా సిద్ధపడదాం. అదే 1వ అధ్యాయము 2-3 వచనాల్లో, సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. కాబట్టి గమనించినారా?
యాకోబు పత్రిక రాస్తున్నాడు, సంఘానికి రాసిన పత్రిక ఏంటంటే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష నిరీక్షణ పుట్టిస్తుంది. మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు మహానందమని ఎంచుకొని అంటున్నాడు. కాబట్టి 7 సంఘములలో 2వ సంఘం గురించినటువంటి దేవుడిచ్చే సాక్ష్యం ఏంటంటే, నువ్వు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను, 2వ మరణము లేదు అంటున్నాడు. పిల్లరా, ప్రభుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలం కావచ్చు, దేవుని దాసులం కావచ్చు, నీవు నేను మనకు వచ్చే శ్రమలలో నమ్మకంగా ఉందాము. ఆ విధంగా మిమ్మలను మనందరినీ ప్రభు బలపరిచి సహాయపడును గాక. ఎఫెసీ సంఘం లాగా కాకుండా, పోగొట్టుకున్నట్టు కాకుండా సమకూర్చుకుందాం. స్మరణ సంఘం వలె మనము ప్రభు కొరకు జీవిస్తాం, ప్రార్థన చేస్తాం. ప్రియ తండ్రి, భాగాన్ని దీవించి మీరు ఆశ్రయించమని, మేము కూడా అన్ని పరిస్థితుల్లో నీ కొరకు నమ్మకంగా ఉంటాను చివరి వరకు. అందుకనే ఈ యొక్క స్మరణ సంఘము కార్య ఆరంభం కంటే అంతమని, ఆరంభం నుంచి కూడా అంతం వరకు కూడా నీ కొరకు నమ్మకంగా ఉన్నట్టు చూస్తున్నాం. ఆ విధంగా మమ్మల్ని బలపరిచి సహాయపడమని యేసునామమున ప్రార్థన చేయుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేయని మనకు తను ప్రేమించి వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు మీ అందరికీ వందనాలు.